నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నిన్న ఉదయం తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వచ్చినటువంటి భూకంపం ఏదైతుందో తెలంగాణలో ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు తెలుస్తూ ఉంది. సో రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనటువంటి భూకంపం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 40-50 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు ఏదైతే భూకంపకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నట్టు మనకైతే చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా చోట్ల భూమి దాదాపు 5 సెకండ్ల పాటు కంపించడం ఏదైతే ఉందో దీనికి చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ భూకంపానికి సంబంధించినటువంటి కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆరాధిస్తే దానికి సంబంధించినటువంటి మూలాలు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి ఐలాపూర్ అడవుల్లో ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో అక్కడికి ఆ భూకంప కేంద్రాన్ని పరిశీలించడానికి కూడా ఈరోజు సిస్మాలజీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే శాస్త్రవేత్తలు ఎవరైతున్నారో వారు ఈరోజు అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఎందుకు ఈ భూకంపం రావడం గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో వారు కొంత రీసెర్చ్ చేసేటువంటి అవకాశాలున్నాయి. ఇది మరొకసారి కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఇలాంటి భూకంపాలు సంబంధించిన వెనకాల అసలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయనేటువంటి ఒక భయం అయితే నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణం అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దాంట్లో కూడా జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కట్టొద్దు అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి కట్టడాలు కట్టొద్దు అని చెప్పేసి కూడా ఆనాడు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్కి అవుతుంది దానికి నివేదిక కూడా ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఈరోజు ఈ భూమి కంపించింది అనేది కొంతమంది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి వాదన మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఈ భూకంపం 40 కిలోమీటర్ల లోతున రావడంతో కేవలం 5 సెకండ్లు మాత్రమే వచ్చింది. అదే 10 కిలోమీటర్ల లోతున కనుక వచ్చి ఉంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చాలా పెద్ద ఎత్తున ఉండేది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో 2 రకాల ఘటనలు ఉన్నాయి. ఒకటి రీసెంట్గా అదే ములుగు జిల్లాలో అక్కడే అదే తాడ్వాయి అడవులలో పెద్ద ఎత్తున చెట్లు మొత్తంగా కూడా ఏ విధంగా కాల్చబడ్డాయో మనందరం ఆ యొక్క న్యూస్ చూసి ఆశ్చర్యపోయినాం. అది మానవుడు చేసినటువంటి ఒక దుర్మార్గమా లేకపోతే ప్రకృతి అట్లా చేసింది అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అదే కోణంలో దాదాపు 2 నెలల క్రితం ఆ సంఘటన జరిగి 2 నెలల తర్వాత మళ్ళీ అదే ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం అంటే ఈ భూకంపం ఏదైతుందో గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపం సంబంధించినటువంటి కేంద్రం ఏదైతుందో అక్కడే దాని మూలాలు కూడా అదే ములుగు జిల్లాలో అదే తాడ్వాయి మండలం సంబంధించినటువంటి అడవుల్లో ఉంది అనేటువంటి విషయం తెలియడంతో అసలు ఇక్కడ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి విషయమా లేకపోతే ఏమైనా దుష్పరిణామాలు సంభవించబోతున్నాయా అనేటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ కనుక చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో అదే అక్కడ ఎక్కడైతే భూమి కంపించిన కేంద్రం అవుతుందో ఐలాపూర్ అడవి కేంద్రం దగ్గర మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో సన్నీ జర్నలిస్ట్ అక్కడ ఉండడం జరిగింది. ములుగు వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి బ్యూరో చీఫ్ ఎవరైతే ఉన్నారో సన్నీ జర్నలిస్ట్ అక్కడ ఉండడం జరిగింది. సో ఆయన అడిగి అక్కడ విషయాలు ఏంటి అసలు అక్కడ కేంద్రం దగ్గర ఆ కేంద్రం అక్కడ గుర్తించగల కారణాలు ఏంటి అనే విషయాలు వారి మాటలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. సరే, నువ్వు ఇప్పుడు అక్కడ అదే ప్లేస్లో ఉన్నావు, భూకంపం వచ్చిన కేంద్రం దగ్గర ఉన్నావా? ఇప్పుడు ప్రస్తుతము అంటే భూకంప కేంద్రం అక్కడ ములుగు జిల్లాలో ఉండగల కారణాలు ఏంటి, అసలు దానికి సంబంధించి ఏమైనా శాస్త్రవేత్తలు ఏమన్నా అక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగిందా, ఏమన్నా సిచ్యువేషన్ ఎక్కడ ఉందా, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో ఏదైతే ములుగు జిల్లా మారుమూల అటవీ ప్రాంతం, ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ములుగు జిల్లా నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రామన్నగూడెం దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్ గా శాస్త్రవేత్తలు చెప్పిన లొకేషన్ లోనే మనం ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు చాలా
ఎక్స్క్లూజివ్ గా ఇంతవరకు ఏ ఛానల్ కూడా చూపలేదు. కాలేజీ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మాత్రం 5.3 రెక్టర్ స్కేల్ ప్రకారం అయితే ప్రకృతి బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి భూమి పొరలు ఉంటాయి, భూమి పొరలలో ఇది శాతం తక్కువ అవడంతోనైతే ఈ ప్రకంపనం వచ్చినట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో ఇసుక క్వారీలు ఎక్కువగా ఉంటాయి, ఇసుక ఎక్కువ శాతం ర్యాంపులు ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇసుక తోడేయడం వల్లే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రకృతి బీభత్సానికి సంబంధించి ఇటీవల కాలంలో టోర్నడోల్ ప్రకృతి బీభత్సం సృష్టించింది. మేడారం అడవుల్లో దాదాపు 10,000 చెట్లు నేల కొరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అది ఘటన మరొక ముందే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఏజెన్సీ ప్రాంతం కూడా పూర్తిగా కూడా ఏ క్షణం ఏం జరుగుతామని చెప్పేసి భయమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఓకే, అయితే ఇప్పుడు ఆ విషయం ఏంటంటే మెయిన్గా కొంతమంది శాస్త్రవేత్తలేమో ఇటు ఇసుక ర్యాంపులు తోడారు దానివల్ల వచ్చిందని చెప్పేసి ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఇంకొక రకమేమో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన భారీ కట్టడాలు కట్టడం వల్ల కూడా ఇది జరిగింది అనేది కొన్ని వార్తాపత్రికల్లో శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? ఈ రెండు కారణాలు ప్రధానంగా ఉండొచ్చా, ఇంకా వేరే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? ఇటీవల కాలంలో ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితుంది, ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితుంది. ఓకే, ఎక్కువగా ఇసుక క్వారీలు కావచ్చు, లేకపోతే ఇటు కాళేశ్వరం కి సంబంధించిన ఇది కూడా ఉంది అనే విషయం అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రజలు మాత్రం ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి అచేతుల్లో ప్రాణాలు దుప్పెట్లో పెట్టుకొని ఉంటున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. అంటే కేవలం ములుగు దగ్గరే ఇలాంటి సంఘటనలు జరగడానికి ఈ రెండు ప్రధాన కారణాలతో పాటు గతంలో మీరు ఇంతమంది చెప్పారు దాదాపు ఈ పక్కనే ఉన్నటువంటి ఇంకొక అడవిలో దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరమే దగ్గరే ఉంటుంది. సో ఆ అడవుల్లో దాదాపు 10,000 చెట్లు ఈరోజు నాశనం కాబడ్డాయి అనేటువంటి ఘటన కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున సంచలన వార్త జరిగింది. అంటే ఈ వరుస ఘటనలతోటి అంటే భూమి ఇంకా వేరే కంపించే అవకాశం కనబడుతుందా, ఇంకేమైనా దుష్పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? అసలు అక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్పే అవకాశం కనబడుతోంది? శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ప్రధానంగా ములుగు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రామన్నగూడెం ఉంటుంది. రామన్నగూడెం గోదావరి పరివాహక ప్రాంతంలో అయితే 5.3 రెక్టర్ స్కేల్లో అయితే ఇది నమోదైందన్నట్టుగా కూడా ఇది శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి ఉంది, అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇసుక క్వారీలు ఎక్కువగా ఉంటాయి. ఇసుక క్వారీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇసుక క్వారీలు ఎక్కువగా ఉన్నాయి, పూర్తిగా కూడా ఎక్కువగా ఉన్నాయి. దానివల్లే భూ ప్రకంపనలు అవుతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇతరితర సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈరోజు ఆ కేంద్రం ఏదైతే భూకంప కేంద్రం ఏదైతుందో అక్కడికి వచ్చి విజిట్ చేసే అవకాశాలు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అయితే అధికారులు శాస్త్రవేత్తలు వస్తారు, వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తారు, టెస్ట్ కూడా చేస్తారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పూర్తిగా కూడా 24 గంటలు గడుస్తుంది. 24 గంటల్లో మేము వస్తాము, మేము అంతా చెకింగ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే ఇక్కడికి రాలేదు. పూర్తిగా కూడా అధికారులు వస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే అందుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే అక్కడ భూకంప కేంద్రం దగ్గర ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్లక్ష్య ధోరణుల వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కట్టడాలు కావచ్చు, లేదంటే ఇసుక ర్యాంపులు అతి భారీగా తోడడం వల్ల ఈరోజు భూమి కంపించడానికి అవకాశాలు కనబడుతుందని తెలుస్తుంది. మొత్తానికైతే శాస్త్రవేత్తలు ఈరోజు అక్కడికి వెళ్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని టెస్టులు చేస్తే కానీ ఈరోజు అసలు కారణాలు ఏంటో తెలియజేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఈ రెండు కారణాలైనా ఇంకా వేరే ఏమన్నా అదర్ కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఈరోజు శాస్త్రవేత్తలు కొంత రీసెర్చ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో భూకంపం రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి కేవలం అది ఒక గోదావరి పరివాహక ప్రాంతానికే పరిమితం అవుదా, మిగతా జిల్లాలకు కూడా ఇదే విధమైనటువంటి భూమి కంపిస్తే కనుక ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా మరి ప్రభుత్వ చర్యలు ఉండబోతున్నాయని కూడా ప్రజల్లో
కొంత ఆందోళన కలుగుతున్నట్టయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే సన్నీ జర్నలిస్ట్ అక్కడ కేంద్రం నుంచి మనతో పాటు ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.